మనకు ఉన్న ఎన్నో ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. వీటిని సోర్గం, కంబు, బాజ్రా అని కూడా పిలుస్తారు. జొన్నలు మిల్లెట్స్‌లో ఒకటి. అసలు వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి? ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అనేది తెలుసుకుందాం. మొత్తం ప్రపంచంలో మొట్టమొదటి 5 ఆరోగ్యకరమైన ధాన్యాల్లో జొన్నలు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు గ్లూటెన్ ఉండకపోవడం వల్ల వీటిని క్వినోవాతో కంపేర్ చేస్తున్నారు. అయితే జొన్నలు ఆహారంగా తీసుకోవడం అనేది మనకి కొత్త కాదు. జొన్నల్లో చాలా రకాలుంటాయి. తృణధాన్యాల జొన్నల్లో 3, తృణధాన్యాల పొరలుంటాయి. ఊక, ఎండోస్పర్మ్ మరియు జర్మ్ ఇవి పోషకాలు, ఫైబర్ ఇంకా ప్రోటీన్స్‌ని బాగా అందిస్తాయి. మీరు బియ్యం లేదా క్వినోవా లాగా తృణధాన్యాల జొన్నను ఉడికించి తీసుకోవచ్చు. ముత్యాల జొన్న తృణధాన్యాల జొన్న కంటే మెత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఊక మరియు సూక్ష్మక్రిమి ఉండవు. దీని ఆకృతి కౌస్కాస్‌ను పోలి ఉంటుంది. ఇక పాప్‌కార్న్ జొన్న అంటే మనకు తెలిసిందే. అదే జొన్న పేలాలని కూడా పిలుస్తారు. పిండి చేసిన ధాన్యాలతో తయారు చేసిన జొన్న పిండి మంచి గ్లూటెన్ రహిత బేకింగ్ ఎంపిక అనుకోవచ్చు. జొన్న సిరప్ అయితే ఒక సహజమైన స్వీట్‌నర్‌గా ఉపయోగపడుతుంది. దీన్ని బేకింగ్ చేసేటప్పుడు అదనపు చక్కెరగా యూజ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని టీ లేదా కాఫీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా పెరుగు, ఓట్ మీల్ మరియు ఇతర ఆహార పదార్థాలపై సిరప్ లాగా చల్లుకోవచ్చు. ఇక జొన్నల్లో అయితే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఇవి నెమ్మదిగా అరుగుతాయి. ఇక దానివల్ల రక్తంలో చక్కెర శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే బరువు తగ్గుదాం అనుకునే వాళ్ళకి, డయాబెటీస్‌తో బాధపడుతున్న వాళ్ళకి జొన్నలు ది బెస్ట్ ఆప్షన్. కేవలం ఒక్క కప్పు జొన్నల్లో 22 గ్రాముల ప్రోటీన్ మనకి దొరికేస్తుంది. ప్రోటీన్ బాడీకి కావాల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా సెల్ గ్రోత్‌కి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రోటీన్‌తో సమృద్ధమైనవి జొన్నలు. ఇక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేస్తాయి. జొన్నలలోని ఒక పొర యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్‌ని కూడా కలిగి ఉంటుంది. అది మాత్రమే కాదండి, వయస్సు కనిపించనివ్వకుండా కూడా చేస్తుంది. దీంతో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. జొన్నల్లో మెగ్నీషియం, కాపర్, కాల్షియం వంటివి ఎముకలని దృఢంగా మారుస్తాయి. జొన్నలలోని ఐరన్ రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇంకా జొన్నల్లో ఉండే ఫైబర్ కారణంగా అవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేస్తాయి. సో దానివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్‌గా తినడం చాలా మంచిది. అయితే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అది మాత్రమే కాకుండా జొన్నలు గ్లూటెన్ ఫ్రీ. గోధుమల్లోనూ, బార్లీలోనూ గ్లూటెన్ ఉంటుంది. అయితే అది కొంతమందికి పడదు. వీళ్ళు గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు తింటే జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జొన్నలు హ్యాపీగా తీసుకోవచ్చు. ఒక్క తృణధాన్యం జొన్న దాదాపు 10 గ్రాముల మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను అందిస్తుందండి. ఇది క్వినోవా కంటే 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ అనుకోవచ్చు. ఇది 1 ఔన్స్ గొడ్డు మాంసం లేదా చికెన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన కండరాలు, అవయవాలు మరియు కణజాలాలను నిర్మించుకోవడానికి మీ శరీరానికి ప్రోటీన్ ఒక మ్యాక్రో న్యూట్రియంట్ అనేది అవసరం. జొన్నల్లో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల శాకాహారం మరియు వేగన్ భోజన ప్రణాళికలతో సహా మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫైబర్ లాగానే ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నింపేసిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. అధిక ప్రోటీన్, అధిక ఫైబర్ ఆహారంగా జొన్నలు బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తాయి. ఇక శక్తిని పెంచుతుంది. జొన్నలు విటమిన్ బి యొక్క ఉత్తమ వనరులలో ఒకటి. ఈ సూక్ష్మ పోషకాలు సహజ శక్తిని పెంచుతాయి. ఇవి ఆహారంలో నుండి కార్బోహైడ్రేట్స్‌ను ఇంధనంగా మార్చడానికి సహాయం చేస్తాయి. అంతేకాకుండా జొన్నలు ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ కోసం థియామిన్‌ను అందిస్తాయి. తక్కువ కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు ఆరోగ్యకరమైన చర్మానికి నియాసిన్, విటమిన్ బి3ని అందిస్తాయి. మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం మరియు మానసిక స్థితిని పెంచడానికి పిరిడాక్సిన్, విటమిన్ బి6ను అందిస్తాయి. ఆరోగ్యకరమైన దృష్టి మరియు రక్తం కోసం రిబోఫ్లేవిన్, విటమిన్ బి2ని అందిస్తాయి. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అంటే మనకు కావాల్సిన దాంట్లో సుమారు 50% ఫైబర్ మనకి జొన్నల ద్వారానే లభించేస్తుంది. అరుగుదలకి ఇది బాగా సహకరిస్తుంది. ఎప్పుడైతే ఆహారం పూర్తిగా జీర్ణమవుతుందో అప్పుడు గ్యాస్, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్, డయేరియా లాంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ఇక జొన్న పోషణ విలువలు చూద్దాం. ఒక్క కప్పు ఉడికించని తృణధాన్యాల జొన్నల్లో దాదాపుగా 330 క్యాలరీలు, 72 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.5 గ్రాముల కొవ్వు, 7 గ్రాముల ఫైబర్, 11 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 2.5 గ్రాముల చక్కెర శాతం ఉంటుంది. అవే జొన్నలలో 1.6 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మ్యాంగనీస్, అంటే మీ రోజువారీ విలువ లేదా డీవీలో దాదాపు 100%.
165 milligrams of magnesium, 0.3 milligrams of ragi, 0.3 milligrams thiamine, 0.4 milligrams of vitamin B6, 3.7 milligrams of niacin, 289 milligrams of భాస్వరాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇన్ని ఔషధ గుణాలు కలిగిన జొన్నలను టేస్టీగా ఎలా వండుకుని తినాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రొట్టెలు. జొన్నలతో చాలా ఈజీగా తయారు చేసుకునే పదార్థం రొట్టెలు. సగం జొన్న పిండికి మిగతా సగం గోధుమ పిండి లేదా రాగి పిండి లేదా సోయా లేదా ఓట్స్ పిండి కలిపి రొట్టెలుగా తయారు చేసుకోవచ్చు. లేదా పూర్తి జొన్న పిండి అండ్ తగిన ఉప్పు వేసుకుని కూడా అలా కూడా రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇడ్లీ పిండికి కానీ దోస పిండికి కానీ జొన్న పిండి కలుపుకోవచ్చు. 1 కప్పు ఇడ్లీ పిండి దోస పిండికి 2 కప్పుల జొన్న పిండి కలిపి ఇడ్లీలు దోసలు చేసుకోవచ్చు. ఇక జొన్నలు ఎవరు తినకూడదు అనే విషయానికి వస్తే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు జొన్నల్ని అసలు తినకూడదు. జొన్న ఒక గడ్డి మొక్క కాబట్టి పుప్పొడి అలర్జీ ఉన్న వాళ్ళకి అలర్జీ రియాక్షన్స్ రావచ్చు. జొన్న అలర్జీ అనేది అసాధారణమైన ఆహార అసహనం లేదా అలర్జీ. జొన్నలు ఎక్కువగా తినే వాళ్ళకి ఇలా అలర్జీస్ ఉంటే కనుక చూసుకుని తినాలి. ఈ జొన్నలకి అలర్జిక్ రియాక్షన్స్ ఎలా వస్తాయి అంటే శ్వాస సంబంధాలు రావచ్చు, దద్దుర్లు రావచ్చు, చర్మం దద్దుర్లు రావచ్చు, కడుపు నొప్పి కూడా కలగచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక తృణధాన్యాల ఈ జొన్న గడ్డి ఆకృతిని కలిగి ఉంటుంది మరియు తేలికపాటి వగరు తీపి రుచిని కలిగి ఉంటుంది. ముత్యాల జొన్న అయితే మృదువుగా ఉంటుంది. మీరు ఇతర తృణధాన్యాల మాదిరిగానే స్టవ్ మీద లేదా రైస్ కుక్కర్ లేదా ఓవెన్లో జొన్న గింజలను ఉడికించేసుకోవాలి. బియ్యం మరియు ఇలాంటి ధాన్యాల మాదిరిగా కాకుండా జొన్నను గడ్డగట్టించి మళ్ళీ వేడి చేసినప్పుడు దాని రుచి మరియు ఆకృతిని ఇది నిలుపుకుంటుంది కూడా. అయితే ఏదైనా సరే ఆహారాన్ని ఎప్పుడు మితంగానే తీసుకోవాలి. ఎప్పుడైనా మీ డైట్‌లో జొన్న రొట్టెలను కానీ, జొన్నలతో చేసిన దోస పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి యాడ్ చేసుకోవడం, జొన్న పేలాలు, ఏకాదశి ఇలాంటివి వచ్చినప్పుడు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీకు ఈ వీడియో నచ్చిందా? ఎలా అనిపించిందని కింద కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాగే మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.